నవజీవన్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 4,000 రూపాయలు విలువ చేసే నిత్యావసర సరుకులను 200 మందికి పంపిణీ చేశారు. గిరిజనులకు ఈ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఐటీడీఏ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐటీడీ అధికారులు తదితరులు హాజరయ్యారు. సమాజంలో మనం గౌరవంగా బ్రతకగలము, చదువుకుంటేనే మన యొక్క జీవన ప్రమాణం మెరుగుపడుతుంది. కాబట్టి మిత్రులంతా కూడా చదువు నవజీవన్ స్వచ్ఛంద సేవా సంస్థ ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడ మన నెల్లూరులో ఈ చల్లాయానాదులు ఎవరైతే ఈ చెత్త ఏరుకొని ఆ జీవనం సాగిస్తున్నారో వారి రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్ లో భాగంగా అజీం ప్రేమ్జీ ఫిలాంథ్రోపిక్ ఫౌండేషన్ వారి పార్ట్నర్షిప్ తోటి వారు మన నెల్లూరు జిల్లాలో చల్లాయానాదుల రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. అందులో భాగంగా కొంత రిలీఫ్ ప్యాకేజ్ లో భాగంగా ఈ రోజు ఇక్కడ మనకి దొంతాలి కానీ అట్లాగే నెల్లూరు రూరల్ ఈ ప్రాంతాలలో చెత్త ఏరుకొని జీవనం సాగిస్తున్నటువంటి యానాదులందరూ కూడా ఇక్కడ దాదాపు 400 కుటుంబాలు ఇక్కడ ఈ రోజు వస్తున్నారు. వారందరికి కూడా 2,000 రూపాయలు విలువైన ఫుడ్ బాస్కెట్ లాంటిది, వారికి బియ్యము, పప్పులు, నూనెలు, అట్లాగే సబ్బులు ఇవన్నీ కూడా ఈ రోజు నవజీవన్ దుప్పట్లు కూడా నవజీవన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా దీనికి సంబంధించి మనకి ఈ అనాథుల కోసం వారి డెవలప్మెంట్ కోసం ఫండింగ్ ఇస్తున్నటువంటి అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ వారికి అట్లాగే వారి కోసం చాలా సంవత్సరాల నుంచి ఈ ర్యాక్ పిక్కర్స్ రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తున్న నవజీవన్ ఎన్జిఓ వారికి ఐటీడీఏ తరఫున యానాదుల తరఫున కృతజ్ఞతలు. అట్లాగే ఈ సందర్భంగా మన జిల్లాలో ఉన్న యానాదులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఇప్పటికే మనం స్పెషల్ డ్రైవ్ ద్వారా దాదాపు 8,000 మందికి ఆధార్ కార్డులు ఇప్పటికే ఇవ్వడం జరిగింది. కానీ ఇంకా చాలా మంది యానాదులు ఆధార్ కార్డు లేకుండా మన జిల్లాలో ఉన్నారు. అట్లాగే వారికి చాలా మందికి రేషన్ కార్డ్స్ లో కూడా దాదాపు 13,000 మంది ఇంకా రేషన్ కార్డ్స్ లేని కుటుంబాలు మన దగ్గర ఉన్నాయి. దాని గురించి కూడా మండలాలలో డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్ గారు అలాగే తహసీల్దార్స్ వారి ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ ఇప్పుడు నడుస్తూ ఉంది. అలాగే ఆధార్కి సంబంధించి స్పెషల్ క్యాంప్స్, మొబైల్ ఆధార్ యూనిట్స్ ఆల్రెడీ అన్ని మండలాల్లో రన్ అవుతున్నాయి. అట్లాగే బ్యాంక్ అకౌంట్స్ కి సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి ఇప్పుడు వారికి ఏ ఫైనాన్షియల్ బెనిఫిట్ రావాలన్నా సరే బ్యాంక్ అకౌంట్స్ కంపల్సరీ. కాబట్టి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం సచివాలయాల ద్వారా అందరూ ఎంపీడీఓస్ బ్యాంక్ అకౌంట్ లేని యానాదులందరికీ కూడా బ్యాంక్ అకౌంట్ ఏర్పాటు కోసం కూడా ఇప్పుడు ప్రత్యేకమైన డ్రైవ్ అనేది నడుస్తూ ఉంది. అలాగే ఇల్లు లేని వాళ్ళు ఎవరెవరికైతే ఇల్లు లేవో వాళ్ళకి ఫస్ట్ ఇళ్ల స్థలాలు పంపిణీ కోసం తహసీల్దారు చర్య తీసుకుంటున్నారు. వారికి ఒక్కసారి ల్యాండ్ పొజిషన్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత వారికి కొత్త ఇల్లు మంజూరు కోసం కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ చర్య తీసుకున్నారు. కాబట్టి అనాథులందరూ కూడా వారిలో అవేర్నెస్ పెంపొందించుకొని ఆయా విలేజ్ల్లో లేదా ఆయా వార్డులో ఉన్నటువంటి ఎవరైతే చదువుకున్న అనాథులు ఉన్నారో వారి మిగిలిన వాళ్ళందరినీ సచివాలయం సిబ్బందితో కోఆర్డినేట్ చేసుకుంటూ వారికి ఆధారు, రేషన్ కార్డు, హెల్త్ కార్డు, బ్యాంక్ అకౌంట్, ఇళ్ల పట్ట అట్లాగే కొత్త ఇంటి మంజూరు ఇవన్నీ కూడా వారు ఏర్పాటు చేసుకోవడం కోసం వారు వాళ్ళని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సచివాలయాల్లో సంప్రదించిన వల్ల వారికి సౌకర్యాలను కూడా కల్పించడం జరుగుతుంది. అట్లాగే నేను మన నవజీవన్ ఎన్జిఓ కూడా వారికి కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే వారు ఏదైతే ఇక్కడ మనకి పని చేస్తున్నారో వారి పరిధిలో ఉన్న మండలాల్లో వారి పరిధిలో ఉన్న అర్బన్ ఏరియాస్ ఎక్కడైతుందో అక్కడ కూడా ఆధార్ లేని లేదా బ్యాంక్ చెప్పినట్టు బ్యాంక్ అకౌంట్ లేని వారు, ఆధార్ లేని వాళ్ళు, రేషన్ కార్డు లేని వాళ్ళు, ఇంకా ఇంటి పట్టాలు లేని వాళ్ళు అట్లాంటి యానాదుల్ని వారు గుర్తించి ఆ లిస్ట్ అంతా ఇచ్చినట్లయితే మన ఎంపీఓస్ ద్వారా సచివాలయాల ద్వారా వారందరికి కూడా మనము ఆ సర్వీస్ డెఫిషియన్సీ అనేది మనం ఫుల్ఫిల్ చేసి యానాదులకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అన్ని వెల్ఫేర్ స్కీమ్స్ యొక్క లాభాలు వారికి చెందే విధంగా చేయడం కోసం మనంతా కూడా ప్రయత్నం చేస్తున్నాం. మధ్య 5 రాష్ట్రాల్లో ఆర్గనైజేషన్ పనిచేస్తుంది. కానీ ఇక్కడ 2,000 కుటుంబాలతో మేము పనిచేస్తాం. అందుకు సంబంధించినటువంటి ఎవరైతే చెత్త ఏరుకొని జీవించే వాళ్ళ జీవితాల్లో ప్రభుత్వం చేసే కార్యక్రమాలతో పాటు మేము కూడా వాళ్ళ ఎందుకంటే ఆరోగ్యానికి సంబంధించినటువంటి ప్రధాన అంశంగా విద్య, ఆ పిల్లలు అందరూ కూడా బడికి వెళ్ళాలనే దానికి ప్రయత్నం చేయడము, ఆరోగ్యము, వాళ్ళ జీవనోపాధిని ఈరోజు బస్తా భుజాన వేసుకొని చెత్త ఏరుకొని రోజుకి 30 కేజీలు 40 కేజీలు చేస్తూ ఉన్నారు. అట్లా కాకుండా వీళ్ళకి అందరికి కూడా చెక్క బండ్లు ఇచ్చి వాళ్ళు ఇంకా ఒక రోజుకి 200-300 కేజీలు చెత్త కలెక్ట్ చేసుకొని మెరుగైనటువంటి ఆర్థికంగా ఎదుగుదల కావడానికి వాళ్ళ ప్రయత్నం చేసే కార్యక్రమాలు కూడా చేస్తున్నాము. అది కూడా ఐటీడీఏ వాళ్ళు కూడా ఆల్రెడీ ఇప్పుడు ఒక 12 చెక్క బండ్లు కూడా ఇచ్చిండారు.
మేము ఒక 200 బండ్లు మేము వీళ్ళకి ఇవ్వాలని ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈరోజు కార్యక్రమం ముఖ్యంగా మొంతా సైక్లోన్ కానీ హెవీ రెయిన్స్ కానీ 10-15 రోజులు వీళ్ళని జీవనోపాధి లేకుండా ఇబ్బంది కలిగించిన విషయం మీ అందరికి కూడా తెలిసిన విషయమే. అందులో భాగంగా వాళ్ళకి మా వంతు సహకారంగా ఈరోజు ఒక కుటుంబానికి 2000 రూపాయలు విలువ చేసే సరుకులు, బియ్యము, 2 దుప్పట్లు. ఎందుకంటే చలి ఎక్కువగా మొదలైంది కాబట్టి అందులో వీళ్ళకి ఎక్కువ ఇల్లు కూడా సరిగా లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మంచి దుప్పట్లు, సోలాపూర్ దుప్పట్లు ఇచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. దీనికి మన పిఓ గారు రావడం చాలా మాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే మన ఐటీడీఏలో పిఓ గారు మంచి వ్యక్తి. ఆయన వచ్చినప్పటి నుంచి మేము చూస్తూనే ఉన్నాం. ఎంతసేపు వీళ్ళకి మేము ఏం చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మాకు కూడా సలహా ఇచ్చారు. ఇక్కడక్కడ ఆధార్ కార్డు లేని వాళ్ళు ఉన్నారు, రేషన్ కార్డు లేని వాళ్ళు ఉన్నారు, ఇల్లు లేని ఉన్నారు. అదంతా లిస్టు చేసి మాకు ఇవ్వండి, మేము సపోర్ట్ చేస్తాము అని సారు చెప్పారు. కానీ హౌసింగ్లో ప్రభుత్వం ఇచ్చే నిధులకి ఈ వేస్ట్ పిక్కర్ కమ్యూనిటీకి గాన స్థలాలు ఇచ్చి హౌసింగ్ శాంక్షన్ చేస్తే ఆ డబ్బు చాలదు కాబట్టి లోపల పూతలు కానీ, తలుపులు పెట్టుకోవడానికి కానీ, తర్వాత లోపల ప్లాస్టరింగ్ చేసుకోవడానికి కానీ, ఫ్లోరింగ్ కానీ ఇవన్నీ కూడా అదనంగా అయ్యే ఖర్చు మేము సంస్థ భరిస్తామని ఈ సందర్భంగా కూడా మేము పిఓ గారికి మాట ఇస్తున్నాం.